Hello everyone, welcome to Anjus Academy. So next important topic, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్‌కి స్క్వేర్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ మన ఛానెల్‌లో 2 డిజిట్స్ అండ్ అలాగే 3 డిజిట్స్‌కి స్క్వేర్స్ అనేవి ఎలా ఫైండ్ ఔట్ చేయాలి వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ సింపుల్ ట్రిక్స్‌తో ఎలా కాలిక్యులేట్ చేయాలి అనేది వీడియో చేసాము. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఒకసారి వెళ్లి ఆ వీడియో చూడండి. అండ్ ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్‌కి స్క్వేర్ రూట్ అనేది ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీరు స్క్వేర్ రూట్స్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే కంపల్సరీ ఆ నంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ అయ్యి ఉండాలి. నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ కూడా మనం స్క్వేర్ రూట్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. బట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ అది అంత ఇంపార్టెంట్ టాపిక్ కాదు. బట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్‌కి స్క్వేర్ రూట్స్ ఫైండ్ ఔట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో, ఈ వీడియోలో మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, సింపుల్ ట్రిక్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలి అనేది చూద్దాం. మీరు ఫస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ తెలిసి ఉండాలి మీకు. కాలిక్యులేట్ చేయాలి అంటే. ఫస్ట్ మనం ఇది చూసుకుంటే 1 అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది? 1 అనేది దేనికొస్తుంది? 1కి ఇక్కడ మనం 1-30 వరకు స్క్వేర్స్ అనేవి రాసాం. మీకు 1కి అండ్ అలాగే 9కి వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 1 అనేది 11కి అండ్ అలాగే 19కొస్తుంది. అండ్ సేమ్ ఇక్కడ చూసుకుంటే మనకి 21 అండ్ అలాగే 29కొస్తుంది. ఇలా ప్రాసెస్ రిపీట్ అవుతది. 31కి, 39కి అట్లా ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటది. అండ్ నెక్స్ట్ మీరు 2 అనేది చూసుకుంటే మీకెక్కడ 2 అనేది ఉండదు. సో, 2 ఉండదు. 3 చూసుకుంటే 3 గూడా మీకెక్కడ ఉండదు. 4 అనేది మీకు 2 దగ్గర 2 స్క్వేర్ వచ్చినప్పుడొచ్చింది. అండ్ అలాగే 8 స్క్వేర్‌కొచ్చింది. అంటే 2 దగ్గర, 8 దగ్గర 4 అనే నంబర్ ఒస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 12 దగ్గర, 18 దగ్గర అండ్ అలాగే సేమ్ 22 దగ్గర, 28 దగ్గర ఒస్తుంది. నెక్స్ట్ మీరు 5 చూసుకుంటే 5 అనేది ఓన్లీ ఒకే ఒక పాసిబిలిటీ ఉంది. అది ఓన్లీ 5 దగ్గరే వస్తుంది. లైక్ 5 స్క్వేర్, 15 స్క్వేర్, 25 స్క్వేర్ అప్పుడు మాత్రమే మీకు 5 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ 6 4 స్క్వేర్‌కి, 6 స్క్వేర్‌కొస్తుంది. ఇక్కడ గూడా సేమ్ 14 స్క్వేర్‌కి, 16 స్క్వేర్‌కి. నెక్స్ట్ గూడా 24 స్క్వేర్‌కి, 26 స్క్వేర్‌కి. అండ్ అలాగే 7 చూసుకుంటే మీకు 7 కూడా ఎక్కడ ఉండదు. అండ్ నెక్స్ట్ 8 గూడా 8 గూడా ఎక్కడ ఎండ్ అవ్వదు. 8 అనే నంబర్. నెక్స్ట్ 9 మీకు 3 స్క్వేర్ దగ్గర అండ్ అలాగే 7 స్క్వేర్ దగ్గరొస్తుంది. అండ్ నెక్స్ట్ 13 స్క్వేర్, 17 స్క్వేర్ సేమ్ అట్లనే 23 స్క్వేర్, 27 స్క్వేర్ దగ్గర ఎండ్ అవుతుంది. సో, నెక్స్ట్ 0 వచ్చేసి మనకి 10 దగ్గర, 20 దగ్గర, 30 దగ్గర అట్లా వస్తుంది. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే 2, 3, 7, 8తో ఎండ్ అయ్యే నంబర్స్ అనేవి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఓన్లీ మనకి 1, 4, 5, 6, 9 ఓన్లీ ఈ నంబర్స్‌తో ఎండ్ అవుతున్నప్పుడు మాత్రమే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. 2, 3, 7, 8తో ఎండ్ అవుతుంటే ఆ నంబర్స్ అనేవి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఓన్లీ మనకి 1, 4, 5, 6, 9 ఈ డిజిట్స్‌తో ఎండ్ అవుతున్నప్పుడు మాత్రమే అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి 1, 4, 5, 6, 9 అనేవి ఏ ఏ నంబర్‌కి ఎండ్ అవుతుందనేది ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే 1 పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ 1, 4, 5, 6, 9 ఈ నంబర్స్‌తో ఎండ్ అవుతున్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్ అని అంటున్నట్టు. ఇప్పుడు 1 అనేది మనకి 1 దగ్గర అండ్ అలాగే 9తో ఎండ్ అవుతది. నెక్స్ట్ 4 ఇవి ఈ నంబర్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాం. 4 అనేది మనకి 2 దగ్గర అండ్ అలాగే 8, 2 స్క్వేర్, 8 స్క్వేర్, 64 అట్లా. 5 అనేది ఓన్లీ మనకు ఒకే ఒక పాసిబిలిటీ ఉంది 5. 6 అనేది మనకు 6, 4. 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36 అండ్ అలాగే 9, 3, 7. సో, ఈ 1 అనేది మనకు 2 పాసిబిలిటీస్ దగ్గరొస్తుంది. 1 స్క్వేర్, 9 స్క్వేర్ దగ్గర అండ్ అలాగే 4 అనేది 2, 8. 2 స్క్వేర్, 8 స్క్వేర్. 8, 8 జా 64. 4తో ఎండ్ అవుతుంది. 5 అనేది మనకు ఓన్లీ ఒకే ఒక పాసిబిలిటీ దగ్గరొస్తుంది. అది నంబర్ 5. అండ్ 6 వచ్చేసి మనకి 4 అండ్ 6 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. అండ్ నెక్స్ట్ మనకి 9 వచ్చేసి 3 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్. 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. ఓన్లీ ఈ నంబర్స్‌తో 1, 4, 5, 6, 9 ఈ నంబర్స్‌తో ఎండ్ అవుతే మాత్రమే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాము. సో, ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. 1 + 9 10 అలాగే 2 + 8 10 5కి ఓన్లీ 1 పాసిబిలిటీ కాబట్టి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు.
6 + 4 10, 3 + 7 10 అట్లా. ఇప్పుడు ఒక నంబర్ తెలిస్తే మనం ఆటోమేటిక్‌గా ఇంకో నంబర్ చెప్పేయాలి. ఇప్పుడు సపోజ్ 1కి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 1 అంటే 10 రావడానికి దానికి 1కి ఎంత యాడ్ చేయాలి మనం 9. సేమ్ అట్లాగే ఇక్కడ చూసుకుంటే 4కి పాసిబిలిటీస్ 2 ఉన్నాయి. ఫస్ట్ 2 వస్తుంది. 2 స్క్వేర్ 4. అట్లాగే 2కి ఎంత యాడ్ చేస్తే 10 వస్తుంది 8. అట్లా మనం 10 యాడ్ చేసుకుంటూ ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు ఇది. సో, 1కి 1 9, 4కి 2 8, 5కి ఒకే ఒక పాసిబిలిటీ 5, 6 4 6, 9 3 7. ఈ రెండిటిని యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం కాలిక్యులేట్ చేసి చూద్దాం. ఎట్లా కాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. ఈ పర్ఫెక్ట్ స్క్వేర్‌కి స్క్వేర్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ ఔట్ చేయాలో చూద్దాం. సింపుల్ ట్రిక్స్‌తో ఎలా కాలిక్యులేట్ చేయాలనేవి. సో, మనం ఫస్ట్ ఇచ్చిన దాన్ని 3 స్టెప్స్‌గా డివైడ్ చేసుకుందాం. అంటే మనం మన సొల్యూషన్‌ని 3 సింపుల్ స్టెప్స్‌గా డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏ నంబర్‌తో ఎండ్ అవుతుందో చూడాలి. ఇక్కడ 4తో ఎండ్ అవుతుంది కాబట్టి, సో, 4 రావడానికి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. 2, 8. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఫస్ట్ 2 డిజిట్స్‌ని క్యాన్సెల్ చేసుకొని, నెక్స్ట్ ఏదైతే డిజిట్ ఉంటుందో, అది ఏదైతే నంబర్ ఉంటుందో 23 ఉంది గదా! ఆ 23కి నియరెస్ట్ స్క్వేర్ నంబర్, పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ అనేది ఫైండ్ ఔట్ చేసి, ఆ నంబర్ అనేది ఈ ఇచ్చిన నంబర్ కన్నా తక్కువుండాలి. అంటే ఇక్కడ 23 ఉంది కాబట్టి 23కి నియరెస్ట్ స్క్వేర్ నంబర్ వచ్చేసి మనకి 16 గాని, 25 గాని ఉంటుంది. బట్ మనం 16 కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఈ నంబర్ కన్నా మనం తీసుకున్న నియరెస్ట్ స్క్వేర్ నంబర్ అనేది తక్కువై ఉండాలి. సో, ఇక్కడ మనం చూసుకుంటే 16, 25 2 పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్స్ ఉన్నాయి. బట్ మనం 25ని కన్సిడర్ చేయము. ఎందుకంటే ఈ నంబర్ కన్నా తక్కువై ఉండాలి కాబట్టి. సో, 25 అనేది 23 కన్నా పెద్దది కాబట్టి, సో, మనం 25 కన్సిడర్ చేయం. ఓన్లీ 16 కన్సిడర్ చేస్తాం. సో, 16 అంటే 4 స్క్వేర్. సో, మనం నెక్స్ట్ స్టెప్‌లో 4 అనేది రాసుకుంటాం. 2కి, 8కి ముందు. సో, ఈ రెండిట్లో ఏదో ఒక నంబర్ దీనికి ఆన్సర్ అని మనకు అర్థమవుతుంది. సో, థర్డ్ స్టెప్ అనేది ఫైనల్ డిసైడింగ్ స్టెప్. థర్డ్ స్టెప్‌లో మనం ఏ నంబర్ ఈ రెండిట్లో ఏ నంబర్ అనేది చెప్తాము. సో, థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ 4 ఆల్రెడీ మనం 4 రాసుకున్నాం కదా! అంటే 16 4 స్క్వేర్ కాబట్టి నెక్స్ట్ 4కి నెక్స్ట్ డిజిట్‌తో మల్టిప్లై చేసుకోవాలి. సో, 4కి నెక్స్ట్ డిజిట్ వచ్చేసి 5. ఎంతొస్తది ఆన్సర్? 4 5 జార్ 20. 20 వచ్చింది. సో, ఈ నంబర్‌ని మనం ఇక్కడున్న నంబర్‌తో కన్సిడర్ జేసుకోవాలి. ఏ నంబర్ కన్నా ఇక్కడున్న నంబర్ పెద్దదైతే బ్రె ఈ రెండిట్లో ఉన్న బిగ్గర్ నంబర్ ఆన్సర్. ఈ నంబర్ కైనా ఈ నంబర్ తక్కువుంటే సో, ఈ రెండిట్లో ఏదైతే చిన్నగుండిద్దో అది దీనికి ఆన్సర్. సో, ఇక్కడ జూసుకుంటే మనకు ఆన్సర్ ఇక్కడ 20 ఉంది. బట్ ఈ నంబర్ కన్నా 23 అనేది పెద్దది. సో, మనకు ఆన్సర్ ఈ రెండిట్లో 48 కన్సిడర్ జేసుకుంటాం. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి 48. ఒకసారి మళ్ళీ చెప్తాను. మనకి 3 సింపుల్ స్టెప్స్‌లో మన సొల్యూషన్ అనేది డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏ నంబర్‌తో ఎండ్ అవుతుందనేది చూసుకోవాలి. సో, 4తో ఎండ్ అవుతుంది కాబట్టి 4కి మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి 2, 8. సో, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ 2 డిజిట్స్‌ని క్యాన్సెల్ చేసుకొని మనకి ఏదైతే నంబర్ ఉండిద్దో దానికి నియరెస్ట్ స్క్వేర్ నంబర్ అనేది ఫైండ్ ఔట్ చేస్తాం. ఆ నియరెస్ట్ స్క్వేర్ నంబర్ అనేది ఉన్న నంబర్ కన్నా తక్కువై ఉండాలి. సో, దీనికి 16 అనేది నియరెస్ట్ స్క్వేర్ నంబర్ అండ్ అలాగే 23 కన్నా తక్కువ కాబట్టి 16 కన్సిడర్ చేసుకుంటాం. అంటే 16 అంటే 4 స్క్వేర్. సో, 4ని ఆ 2 పాసిబిలిటీస్ ఉన్న నంబర్ ముందు రాసుకుంటాం. 42, 48 అని. సో, ఈ రెండిట్లో ఏదో ఒక నంబర్ దీనికి ఫైనల్ ఆన్సర్. అది థర్డ్ స్టెప్‌లో ఫైండ్ ఔట్ చేస్తాం. మనకి ఏదైతే ఉంటుందో ఆ నంబర్‌కి నెక్స్ట్ డిజిట్‌తో మల్టిప్లై చేసుకుంటాం. సో, ఇక్కడ 4 ఉంది. 4కి నెక్స్ట్ డిజిట్ 5. 4 5 జార్ 20. వచ్చిన నంబర్‌ని ఈ నంబర్‌ని ఇక్కడున్న దాంతో కంపేర్ చేసుకుంటాం. సో, ఈ నంబర్ కన్నా ఇది పెద్దది గాబట్టి మనం ఈ రెండిట్లో బిగ్ నంబర్‌ని కన్సిడర్ చేసుకున్నాం. సపోజ్ ఇక్కడ 25 వచ్చుంటే 25 అనేది 23 కన్నా 23 చిన్నది 25 కన్నా. సో, అప్పుడు స్మాలర్ నంబర్‌ని కన్సిడర్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ చూద్దాం. 3969కి ఫైండ్ ఔట్ చేద్దాం. ఫస్ట్ 9 ఉంది. 9కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3, 7. 3, 7. సో, నెక్స్ట్ స్టెప్ 39కి నియరెస్ట్ స్క్వేర్ నంబర్ 36 అండ్ అలాగే 39 కన్నా చిన్నది కాబట్టి 36 కన్సిడర్ చేసుకుంటాం. అంటే 6. సో, ఈ రెండిట్లో ఏది ఫైనల్ ఆన్సర్ అనేది మనం థర్డ్ స్టెప్‌లో చూస్తాము. సో, థర్డ్ స్టెప్ వచ్చేసి దీనికి నెక్స్ట్ నంబర్‌తో మల్టిప్లై చేస్తాం. అంటే 6 7 జార్ 42. ఇక్కడ 42 వచ్చింది. సో, ఈ నంబర్‌ని దీంతో కంపేర్ చేసుకుందాం. 42 అనేది 39 కన్నా పెద్దది. అంటే ఇక్కడ నంబర్ 39 ఉంది గదా! సో, దీనికన్నా ఇది చిన్నది గాబట్టి మనం స్మాలర్ నంబర్‌ని కన్సిడర్ చేసుకుంటాం. సో, దీనికి ఆన్సర్ వచ్చేసి 63. దీనికి ఆన్సర్ వచ్చేసి 63. అండ్ నెక్స్ట్ దీనికి చూద్దాం.
6తో ఎండ్ అవుతుంది. సో, 6తో ఎండ్ అవుతుంది కాబట్టి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి? 2 పాసిబిలిటీస్ ఉంటాయి. 4, 6. ఆహ్, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఈ రెండిటిని క్యాన్సెల్ చేసుకుంటాం. 31 ఉంది. 31కి నియరెస్ట్ స్క్వేర్ నంబర్ 25. 36 ఏమో 6 స్క్వేర్ 36 బట్ 31 కన్నా పెద్దది కాబట్టి 5ని కన్సిడర్ చేసుకుంటాం మనం. సో, 5 రాసుకుంటాం. సో, థర్డ్ స్టెప్‌లో మనం 5ని నెక్స్ట్ డిజిట్‌తో మల్టిప్లై చేసుకుంటాం. మనకి 30 వస్తది. సో, 30 అనేది ఈ నంబర్‌తో ఉన్న 31తో కంపేర్ చేసుకుంటాం. సో, ఈ నంబర్ కన్నా ఇది పెద్దది కాబట్టి 31 అనేది పెద్దది కాబట్టి మనం బిగ్గర్ నంబర్‌ని కన్సిడర్ చేసుకుంటాం. సో, ఆన్సర్ వచ్చేసి 56. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నెక్స్ట్, నెక్స్ట్ 17956కి చూద్దాం. సో, 6తో ఎండ్ అవుతుంది కాబట్టి మనకి ఎన్ని పాసిబిలిటీస్ 2 ఉంటాయి. ఒకటొచ్చేసి 4, 6. సో, ఫస్ట్ ఈ 2 డిజిట్స్‌ని క్యాన్సెల్ చేసుకుంటాం. మనకింకా 179 మిగులుతుంది. సో, 179కి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 13 స్క్వేర్ 169. మనం 14 స్క్వేర్ చూసుకుంటే 179 కన్నా పెద్దగుంటది కాబట్టి సో, మనం ఓన్లీ 13 స్క్వేర్‌ని కన్సిడర్ చేస్తాం. సో, 13 రాసుకుంటాం. సో, థర్డ్ స్టెప్‌లో మనం 30ని నెక్స్ట్ డిజిట్‌తో మల్టిప్లై చేసుకుంటాం. 13కి నెక్స్ట్ డిజిట్ 14. 13 ఫోర్స్ ఆర్ 182. సో, ఈ నంబర్ అనేది ఈ నంబర్‌ని దీంతో కంపేర్ చేసుకుంటాం. సో, 179 చిన్నది కాబట్టి ఈ రెండిట్లో స్మాలర్ నంబర్‌ని కన్సిడర్ చేసుకుంటాం. సో, 134 దీనికి ఆన్సర్. అండ్ అలాగే ఇది చూద్దాం. ఆహ్, ఫస్ట్ మనం 3 స్టెప్స్‌గా డివైడ్ చేసుకుంటాం. అండ్ 6 అనేది మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అదొచ్చేసి 4, 6. సో, ఫస్ట్ 2 డిజిట్స్‌ని క్యాన్సెల్ చేసుకుంటాం. మనకి 3069 వస్తుంది. అంటే మనకి 55 స్క్వేర్ మనకి 55 స్క్వేర్ అనేది ఆల్రెడీ మనం ఎట్లా కాలిక్యులేట్ చేయాలి అనేది చూసాము. ఒకసారి మళ్ళీ చెప్తాను. సో, ఫస్ట్ 5తో ఎండ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ డిజిట్‌లో 5 స్క్వేర్ 25 అండ్ నెక్స్ట్ 5కి నెక్స్ట్ డిజిట్ వచ్చేసి 6. సో, 6 ఇంటూ 5 ఎంత? 30. 3025. మనం 56 స్క్వేర్ తీసుకుంటే 3069 కన్నా ఎక్కువుంటుంది. సో, 55ని కన్సిడర్ చేసుకుంటాం. సో, 55 స్క్వేర్ వచ్చేసి 3025. సో, దీనికన్నా చిన్నదే కాబట్టి మనం 55ని కన్సిడర్ చేసుకుంటాం. సో, థర్డ్ స్టెప్‌లో మనం 55ని నెక్స్ట్ నంబర్‌తో మల్టిప్లై చేసుకుంటాం. 55 ఇంటూ 56. 55 ఇంటూ 56 వచ్చేసి మనకి 3080. సో, ఈ 3080 306 దీంతో కంపేర్ చేసుకుంటాం. సో, దీనికన్నా ఇది చిన్నది కాబట్టి 3069 చిన్నది కాబట్టి మనం 554ని కన్సిడర్ చేసుకుంటాం. ఈ రెండిట్లో ఏదైతే స్మాలర్ నంబర్ ఉండిద్దో అది కన్సిడర్ చేసుకుంటాం. సో, 554 అనేది దీనికి ఆన్సర్. అండ్ అలాగే అదే విధంగా మీరు ఈ 4 నంబర్స్‌కి కాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈ సింపుల్ ట్రిక్స్‌తో మీరు ఈజీగా కాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. సో, ఈ 4 నంబర్స్‌కి మీరు కాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.